సమాజంలో మెకానిక్ కార్మికులను సంఘటిత అసంఘటిత కార్మికులుగా ఏ ప్రభుత్వాలు కూడా గుర్తించలేదని, తాము స్వయం ఉపాధి పొందుతూ తమతో పాటు మరో 10 నుంచి 15 మంది నిరుద్యోగులకు ఉపాధి కల్పించి జీవనం కొనసాగిస్తున్నామని తెలంగాణ రాష్ట్ర టూ వీలర్ అసోసియేషన్ అధ్యక్షులు వెంకటరెడ్డి అన్నారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో ప్రపంచ టూ వీలర్ డే సందర్భంగా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గత ప్రభుత్వాలు సంఘటిత అసంఘటిత రంగాల కార్మికులుగా గుర్తించడం లేదని, రాష్ట్రంలో టూ వీలర్స్ మెకానిక్ అందరికీ ఆరోగ్య భద్రత, ప్రభుత్వం సంక్షేమ పథకాలు, ఇంద్రమహిళతో పాటు ప్రభుత్వ స్వయం ఉపాధి కొరకు ప్రతి మెకానిక్ సభ్యుడికి 10 లక్షల రూపాయల రుణ సౌకర్యం కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర టూ వీలర్స్ అసోసియేషన్ రాష్ట్ర బాధ్యులతో పాటు గజ్వేల్ మండల అధ్యక్షులు అనిల్, ఉపాధ్యక్షులు నర్సింహులు, శ్రీనివాస్ రెడ్డి, సిహెచ్ నర్సింహులు, ధనరాజులతో పాటు గజ్వేల్ మండల బాధ్యులు ఏలూరు సత్యనారాయణ, మీర్జా ముక్రం బేగ్, మన్నే వెంకటేశం, దావత్ మల్లేశం, విష్ణువర్ధన్, కాజా పాషా, స్వామి గౌడ్, మహమ్మద్ మోహిన్, అబ్దుల్లా పాల్గొన్నారు. దాంట్లో ఎన్నో కొన్ని పనులు తప్పక చేయాలి. ఈ విధంగా నేను ఎప్పుడు కూడా మీకు అందుబాటులో ఉండి మీరు అందరూ కూడా ఈ విధంగా నాకు పరిచయం అయినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. మీరు కూడా మా నంబర్ ఇది మా శ్రీనివాస్ రెడ్డి గారు ఇస్తారు. మీకు ఏ చిన్న అవసరం ఉన్నా ఇక్కడనే కాదు, ఎక్కడ పోలీస్ స్టేషన్లో వెళ్ళండి. ఎందుకంటే మీరు తెలుసు, షటర్ చిన్నగా ఉండండి, మీ వెహికల్స్ అన్ని రోడ్డు మీద పెట్టుకుంటారు. మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటప్పుడు కూడా కొన్ని జాగాలు ఇబ్బంది పెడతారు. ఇబ్బంది పెట్టినప్పుడు మా ఒక్క ఫోన్ పోతే వాళ్ళు అంత ఇబ్బంది పెట్టారు. ఆ విధంగా ప్రతి ఒక్క చిన్న చిన్న అవసరాలకు కూడా మేము ఎప్పుడు కూడా మీకు ఉండి, ఎందుకంటే ఇక్కడ గజ్వేల్ కాదు, కరీంనగర్లో కూడా నాకు దోస్తులు ఉన్నారు, ఖమ్మంలో కూడా ఉన్నారు, నిజామాబాద్లో కూడా ఉన్నారు. ఎక్కడైనా ఏ అవసరం ఉన్నా మీ అవసరాలు తీర్చే విధంగా మీ యొక్క అన్నలాగా ఉంటాం. వీటితో పాటు మీ సమస్యలు చాలా ఉంటాయి. మీరు అన్ని మాట్లాడుకోరి, సందేహాలు మాట్లాడుకోరి. మీ యూనియన్ నాయకులు ఎప్పుడు చెప్తే అప్పుడు వివేక్ గారికి దొరకపోయి వివేక్ దగ్గర మీ సమస్యలు, సందేశాలు అన్ని మీకు ఒక అర్ధగంట టైం ఇచ్చి మాట్లాడిస్తా అని మీకు సభాముఖంగా మాటిస్తూ, నాకు వేరే ప్రోగ్రాం ఉంది, ఇప్పుడు కూడా మీకు అండగా ఉంటా అని మాటిస్తున్నా. ఎందుకంటే ఈ సమస్యలు మేము చిన్నప్పటి నుంచి చూస్తున్నాం. మీకు తెలుసు లేదు, ఇక్కడ హైదరాబాద్ నుంచి వచ్చిన వాళ్ళు తెలిసి ఉండాలి. ఉప్పల్ సుధాకర్ రెడ్డి అని మెకానిక్ ఉండే, రోడ్డు కట్టుకుంటాడు రాజశేఖర్ రెడ్డి లాగానే. ఏడా ఇప్పుడు ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్ ముందట ఆయన మెకానిక్ చిన్న షటర్లు ఉంటుండే. నేను కాలేజ్ చేసుకున్నప్పుడు ఆయన దగ్గర కూర్చొని మా వెహికల్ రిపేర్ చేసుకుంటా అన్ని విషయాలు మాట్లాడుకుంటుంది. అన్నా నీకు ఎందరు పిల్లలు, ఏ విధంగా బతుకుతున్నాం, ఏ విధంగా ఉంటున్నారు, ఆయన తోని మీ కష్టాలన్నీ చూసినాం. అంటే మేము కూడా టూ వీలర్ మీద తిరిగినాం చాలా ఏళ్ళు. నేను సర్పంచ్ ఉండి 87ల 88ల అంతకుముందు కూడా మాకు సైకిల్ బోర్డు ఉంది. సర్పంచ్ ఉన్నప్పుడు కానీ, మండల ప్రెసిడెంట్ ఉన్నప్పుడు కానీ మెకానిక్ల దగ్గరికి పోయి వాళ్ళని నా మొదలు బండి చేసి నేను ఊడిపోవాలి, తొందరగా ఉంది, వేరే పనులు ఉంది అన్నప్పుడు వాళ్ళ ఇంటి కష్టాలు కూడా చెప్పుకుంటుండే. నిన్ననే ఫీజు కట్టేటుండే, నిన్న కట్టలేకపోయినా రేపన్నా ఇంకో 2 సైకిల్ మోడల్ వస్తే కట్ట అనే దాని నుంచి మీ అందరి కష్టాలు మాకు తెలుసు. ఇక్కడ మా గజ్వేల్లో కూడా చూస్తున్నాం. ఇప్పుడు శ్రీనివాస్ రెడ్డి ఆయన తుర్కి బొల్లారం నుంచి ఇక్కడికి వచ్చి మెకానిక్ గా జీవితం ప్రారంభించింది. అదే తుర్కి బొల్లారంలో కూడా ఆయన ఎకరం 2 ఎకరాలు ఉంది, కానీ దాంతో బతుకుదేరు వెళ్ళదు కదా. ఆ ఎకరం 2 ఎకరాలు ఎప్పుడో ఒకసారి వర్షాకాలం అప్పుడు దున్నుకుంటాం, తర్వాత పని చేసుకుందామని ఇక్కడికి వచ్చినట్లేదు. మరి మీకు కూడా అదృష్టం కొద్ది, మేమైతే అదృష్టం అనుకుంటాం. నిజంగా ఇవాళ మన కార్మిక శాఖ మంత్రిగా వివేక్ రావడము మేము అదృష్టం భావిస్తాం. ఎందుకంటే ఆయన సమస్యలు అర్థం చేసుకుంటాడు. ఆయన కూడా కార్మికులు చాలా మంది ఉన్నారు, సింగరేణి కార్మికులు కానీ వాళ్ళందరూ కూడా వాళ్ళ సమస్యలు ఏ విధంగా ఉంటాయని అర్థం చేసుకున్నాడు. ఇవాళ కాకుండా ఇంకో వారం రోజులు ఎప్పుడన్నా మీ స్టేట్ బాడీ మీరు ఒప్పుకోలు వచ్చినా నేను వివేక్ గారు దగ్గర దొరకపోయి మీ సమస్యలు, మన 10 సమస్యలు ఉండొచ్చు, అందులో 2 తీస్తామా 8 తీస్తామా, మీ సమస్యలు తీర్చే విధంగా మీ గురించి నేను మీ ముందుండి పోరాడతా. అశోక్ రెడ్డి లెక్కే, లేకపోతే అశోక్ కుమార్ లెక్కే, లేకపోతే వెంకటరెడ్డి లెక్కే. ఎందుకంటే ఆయన అర్థం చేసుకొని అనుభవం ఉన్న వ్యక్తి కాబట్టి తప్పక మనందరికి కూడా సాయం చేస్తారు అని భావిస్తున్నాం. అదేవిధంగా ఇక్కడ కూడా మీ టూ వీలర్స్ కు అసోసియేషన్ కు ల్యాండ్ ఇచ్చిర్రు.
దాని బిల్డింగ్ కట్టించే బాధ్యత 80% నేను చేస్తానని సభాముఖంగా మీకు వాగ్దానం చేస్తున్నాను. ఇవాళ మీరు ఇలా కిరాయి కట్టిరో ఎట్లున్నారో ఇక్కడికి వచ్చిర్రు, కానీ ఒక ఆఫీస్ ఉంటే మన ఉంటే అక్కడ కూర్చొని చిట్టి వేసుకున్నా సరే మాట్లాడుకున్నందుకైనా మనకు ఒక చెత్త ఉండాలనుకుంటాం. ఈ పట్టణంలో అదే మాట్లాడతారు, అరే మన వర్కర్స్ సొసైటీ రాష్ట్ర వ్యాప్తంగా నలుమూలల తిరిగి రాష్ట్ర టూ వీలర్ మెకానిక్ను ఒకే వేదిక మీద తీసుకొచ్చి వాళ్ళ సమస్యలు తీర్చడానికి ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవడానికి 2019 13 నాడు రాష్ట్ర కమిటీగా మేము అన్ని జిల్లాలతో మమేకమై జిల్లా కమిటీలను టౌన్ కమిటీలను ఏర్పాటు చేసి అందరిని ఒక వేదికపై తీసుకొచ్చి రాష్ట్ర కమిటీగా 2019 డిసెంబర్ 13 నాడు రాష్ట్ర కమిటీగా ఏర్పాటు చేసినాం. అప్పటి నుంచి వివిధ సమస్యలపైన మెకానికల్ సమస్యలపైన మెకానికల్కి ఏం కావాలనే విషయాలను తెలియజేసుకుంటూ మోటివేషన్ చేసుకుంటూ వివిధ జిల్లాల కార్యక్రమాలు చేసుకుంటూ ఇప్పటి వరకు వచ్చినాం. ఇక్కడ ఈరోజు మేము తెలంగాణ రాష్ట్ర టూ వీలర్ మెకానిక్స్ అండ్ వర్కర్స్ సొసైటీ నూతన జెండా ఏర్పాటు చేసుకున్నాం. నూతన జెండా ఆవిష్కరణ కార్యక్రమాన్ని కూడా ఈరోజు అన్ని జిల్లాల మెకానిక్ సోదరులను పిలిపించి అందరి సమక్షంలో మా రాష్ట్ర కమిటీ సమక్షంలో రాష్ట్ర అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శి, సహాయక కార్యదర్శి, మా కమిటీ సభ్యుల సమక్షంలో వివిధ జిల్లాల నుంచి వచ్చిన అసోసియేషన్ల వారి సమక్షంలో ఇలా జెండా ముఖ్య అతిథులుగా మన రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గారిని కూడా ఆహ్వానించినాం. అదేవిధంగా రాష్ట్ర కార్మిక శాఖ, ఎంప్లాయ్మెంట్, ఉపాధి హామీ శాఖ వారిని గడ్డం వివేక్ వెంకటస్వామి గారిని కూడా ఆహ్వానించడం. అలాగే మా సిద్దిపేట మా గజ్వేల్ నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే తొంకుట నర్సారెడ్డి గారిని కూడా ముఖ్య అతిథులు ఇక్కడ ఆయన ఆహ్వానించడం, ఇక్కడ ఆయన చేతుల మీదుగా జెండావిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించడం ఇది చాలా మా ఆత్మగౌరవానికి పెంపొందించే విషయం, మా ఆత్మగౌరవానికి ప్రతిరూపం. ఇన్నాళ్ళుగా మా మెకానిక్ వృత్తిలో మాకంటూ ఒక గుర్తింపు లేని విధానాన్ని ఈ రోజు నుంచి మాకు ఒక జెండా, మాకు హక్కు, మాకు ఒక గుర్తింపు వచ్చింది. ఇది మాకు ఒక శుభోదయం. మా మెకానిక్ యొక్క వృత్తిలో మా చరిత్రలో నిలిచిపోయే ఘట్టం. మా మెకానిక్లు అందరూ కూడా ఎంతో సంతోషించారు. ఇక్కడ నుంచి మీరు మా మెకానిక్ సోదరులకు ఏమని తెలియజేస్తున్నామంటే ప్రతి ప్రాంతానన్నా ప్రతి అసోసియేషన్లల్లో ఈరోజు ఎగరవేసిన ఇక్కడ ఈ జెండా మీరందరూ కూడా ఘనంగా జరుపుకోవాలని, మీ హక్కుగా భావించాలని, మన ఆత్మగౌరవానికి ప్రతీక ఇది మన ఈ జెండా అని మీరు భావించాలని తెలియజేసుకుంటూ ప్రభుత్వం కూడా మమ్మలను కూడా ఒక కార్మికుల చట్టాల విభాగాలకు చేర్చి మమ్మల్ని కూడా కార్మికులకు ఏమైతే లబ్ధి ఉన్నాయో, భవన నిర్మాణ కార్మికులకు ఏదైతే లబ్ధి చేకూరుతుందో ఆ విధానాలను మమ్మల్ని కూడా చేర్చాలని, మమ్మల్ని కూడా కార్మికులకు గుర్తించాలని ఈ సందర్భంగా ఈ పత్రికా విలేకరులకు సమక్షంలో నేను విషయం తెలియజేస్తున్నా. మాకు కూడా చాలా ఇబ్బందులు ఉన్నాయి. సాంకేతిక పరిజ్ఞానం చాలా పెరిగింది, టెక్నికల్ ఇన్ఫర్మేషన్ పెరిగిపోయినాయి, BS6 వెహికల్ వచ్చినాయి. కంపెనీల ద్వారా కూడా మాకు ట్రైనింగ్లు ఇప్పించే విధానాన్ని మాకు కూడా ఒక ఇన్స్టిట్యూట్ను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం వేడుకుంటున్నాం. హైదరాబాద్లో ఒక 5 ఎకరాల విశాల ప్రాంతం ఇచ్చి మాకు ఒక సంఘ నిర్మాణ భవనాన్ని కల్పించి ఒక టెక్నికల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ భవనాలు నిర్మించి దానికి ఇంజనీర్లను ఏర్పాటు చేసి ఉచిత శిక్షణ కేంద్రాన్ని, స్కిల్ డెవలప్మెంట్ సిస్టమ్ తీసుకురావాలని మా మెకానిక్లు కూడా సమాజంలో మా వృత్తిలో మేము నిరుద్యోగ విధానంలో మా బాధ్యతగా మేము పాటిస్తున్నాం. ఎంతోమంది నిరుద్యోగులకు మేము వాళ్ళకు జీవనోపాధి కల్పిస్తున్నాం మా శాయశక్తులు అని కూడా ఈ సందర్భంగా ప్రభుత్వం తెలియజేస్తున్నాను. ఎందుకంటే ప్రభుత్వం కూడా ఈ మధ్యకాలంలో అరువుగా లేకుండా సమాజంలో మా పని ఏదో మేము చేసుకుంటూ పోతున్నాం. అందు గురించి మాకు కూడా ఈ స్కిల్స్ డెవలప్మెంట్ కార్యక్రమాలను, ఉచిత కార్యక్రమాలను ఇన్స్టిట్యూట్ను హైదరాబాద్లో ఏర్పాటు చేసి హైదరాబాద్ కేంద్రంగా మన రాష్ట్రానికి హైదరాబాద్ కేంద్రంగా ఒక ఇన్స్టిట్యూట్ని ఏర్పాటు చేయాలని, ఒక 5 ఎకరాల విశాల ప్రదేశాన్ని మీకు అనుకూల ప్రాంతం అవుటర్ రింగ్ రోడ్ కానుకొనైనా ఎక్కడైనా ఇవ్వాలని సందర్భంగా ప్రభుత్వాన్ని మా మెకానిక్ల తెలంగాణ రాష్ట్ర మెకానిక్ సోదరుల తరఫున, మా స్టార్ టూ వీలర్ అసోసియేషన్ తరఫున మేము వినమ్రంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని, సహకార మంత్రివర్గాన్ని, ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని శిరస్సు ఉంచి నేను కోరుకుంటున్నా. జై మెకానిక్.